మనము దేవుని ఇంటి వారం కావటం వలన మనకు కలుగుతున్నటువంటి కొన్ని లాభాలు మనం దేవుని వాక్యంలో నుండి చూడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు 3వ అధ్యాయం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 201వ పేజీ 3వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ప్రియులారా గమనించండి, ఇక్కడ క్రీస్తు కుమారుడై ఉన్నప్పటికీ కూడా తన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఇదే మాట మోషే గురించి కూడా 2వ వచనంలో ఉంది. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఇక్కడ మీరు గమనించాలి, మోషే దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు, క్రీస్తు కుమారుడయ్యుండి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి మనల్ని కూడా దేవుని ఇంటివారు అంటున్నారు. కాబట్టి దేవుని వాక్యములో ఇప్పుడు మనం చదివిన ఎఫెసీ పత్రికలో ఇప్పుడు మనకి ఈ ఇంటిలో సభ్యులుగా మనకు కావలసిన విషయం ఏంటంటే నమ్మకత్వం. ఏమండి, మనందరికీ కావాల్సింది నమ్మకత్వం. నమ్మకత్వం అంటే ఎందులో? అన్ని విషయాల్లో. మనం మారు మనసు పొందినప్పుడు మన తీర్మానం ఏమై ఉంటుంది? నేను ఇక మీదట క్రీస్తుకు నమ్మకంగా బ్రతుకుతాను, లేకపోతే ఆయన ఆజ్ఞలు నమ్మకంగా గైకొంటాను. ఇలాగ అనుకోనని విశ్వాసం ఉంటాడా? ఎవరు ఉండరు. సాధారణంగా బాప్తిస్మం పొందినప్పుడు ఎవరైనా సరే ప్రభువుకి మాటిస్తారు, లేదా సొంతంగా తీర్మానం చేసుకుంటారు, నేను ఇక మీదట చెడ్డ పనులు జోలికి పోకూడదు, మంచి పనులే చేయాలి, ఈ విధంగా నమ్మకంగా ఉండాలి అనే ఆలోచనకు వస్తారు. కాబట్టి ఇప్పుడు మన అవసరత అంతా నమ్మకత్వం. దేవుని ఇంటి మీద, దేవుని ఇల్లంతటిలో మీరు నమ్మకంగా ఉండటం అనే విషయం మీద దృష్టి పెట్టండి. అది చిన్న చిన్న విషయాల్లో, అంటే వాక్యంలో రాసినట్లుగా కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడని చెప్పబడింది. కొంచెములో అంటే అర్థం మీ అనుదిన ప్రార్థనలో, మీ అనుదిన బైబిల్ ధ్యానంలో, లేదా మీరు మీ పరిధిలో, మీ ఇంటి చుట్టూ ఉన్న పరిధిలోనో, మీ సంఘ పరిధిలోనో మీరు చేసే మేలు విషయంలో నమ్మకంగా ఉండటం, మీ తోటి వారిని ప్రేమించే విషయంలో నమ్మకంగా ఉండటం. నమ్మకంగా ఉండటం అంటే అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మనం కలతలు, కలహాలు ఉంటాయి. అలాంటి సమయంలో మనం వాటిని పెద్దవి చేసుకోకుండా మనం క్రీస్తుకు నమ్మకంగా ఉండాలి. కాబట్టి ఆయన సమాధానకర్త. కాబట్టి ఆయన పిల్లలుగా మనం ఏం కోరుకోవాలి చెప్పండి? సమాధానాన్నే కోరుకోవాలి. వాక్యంలో కూడా కీర్తనాకారుడు ఏమంటాడంటే, నేను కోరునది సమాధానమే అంటాడు. అది నమ్మకత్వం. ఒక దేవుని బిడ్డగా మీ ఇంటిలో, అది భార్యాభర్తల కలహం కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, తోటికోడళ్ళ మధ్య కావచ్చు, అత్తాకోడళ్ళ మధ్య కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ కలహం ఏదైనా మీరేం చూడాలి? మీరు దేన్ని చూడాలి? మీరు ఏం కోరుకోవాలి? సమాధానాన్ని కోరుకోవటంలో మీరు నమ్మకంగా ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని ఇంటి వాడవు అని నీ మీద దేవుడు పెట్టుకున్న ఆ నమ్మకం స్థిరపరచబడుద్ది. నిత్యత్వం నిన్ను గుర్తించటం మొదలుపెట్టుద్ది. ఇదిగో వీడు మన ఇంటోడు, మనవాడు అని పరలోకం నిన్ను గుర్తించటం మొదలుపెట్టుద్ది. మీ అందరికి నేను తరచూ చెప్తుంటాను, దేవుడు, దయ్యము, అలాగే దురాత్మల ప్రపంచంలో దేవదూతలు ఉన్నారు, దురాత్మలు ఉన్నారు. ఆత్మల ప్రపంచంలో వీళ్ళందరూ మనల్ని గమనిస్తూ ఉంటారు. దేవుడు, దేవదూతలు, అలాగే దురాత్మలు, సైతాను,
దురాత్మలు కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. దేవుడు దేవదూతలేమో మనల్ని బలపరచడానికి, మనకి హెల్ప్ చేయడానికి చూస్తే, అపవాది శోధించటానికి, అలాగే అపవిత్రాత్మలు మనల్ని బలహీనపరచడానికి, ఇబ్బంది పాలు చేయడానికి, పీడించటానికి చూస్తారు. ఇది మీకు ప్రాథమికంగా అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎన్నో ప్రసంగాలు ఇప్పటికే విని ఉంటారు కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఏంటి? మీ ఇంట్లో ఏదైనా ఒక శోధనకరమైన సంగతి జరిగినప్పుడు, అంటే అది కలహం కావచ్చు, ఆర్థిక విషయాలు, తర్వాత ఇచ్చిపుచ్చుకునే విషయాలు, గౌరవాలు ఇచ్చిపుచ్చుకునే, మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కూడా చాలా గొడవలు వస్తుంటాయి. మాటలు ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు చాలామంది మాటలు దొర్లుతారు. త్వరపడి మాట్లాడే తొత్తరపాటు ఉంటుంది చాలామందికి. వీటన్నిటిలో కూడా దేవుని ఇంటి వారు ఏమై ఉండాలి? సమాధానాన్ని కోరుకోవాలి. దాన్ని నమ్మకత్వం అంటారు. అలా కాకుండా నాకు ఇప్పుడే న్యాయం జరగాలి, నాకు అవమానం జరిగింది కాబట్టి నాకు కంటికి కన్ను పంటికి పళ్ళు అంటే, నువ్వు బాప్తిస్మం పొందావు కానీ, లేదా దేవుని ఇంటివాడివే కానీ నమ్మకంగా లేవు దేవునికి. అది మీకు అర్థం కావాలి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఏమండి, ప్రార్థించే విషయంలో ఆయన నమ్మకత్వం మనందరికీ తెలుసు. 40 రోజులు ప్రార్థిస్తానని వెళ్ళి 80 రోజులు ప్రార్థన చేశాడు ఆ ఘనుడు. ఏమండి, మనం 40 రోజులు అని పోయి 3 రోజులు ఉంటే గొప్ప విషయమే. నేను చెప్పాను కదా, నేను కూడా ఒకసారి 7 రోజులు ఉపవాసం ఉందని మొదలుపెట్టా, కానీ 3 రోజులకు మించి ఉండలేకపోయా. పూర్తి స్థాయిలో ఆగలేకపోయాను అసలు. ఏమండి, అప్పుడు ఫెలోషిప్లో విజయవాడ మందిరంలో ఉన్నాను నేను ఉపవాసం. అసలు 3వ రోజు నేను పరుగెత్తానండి టిఫిన్ చేయటానికి. చాలా ఆకలేసింది ప్రియులారా. కానీ అతను దేవునితో ఆయన చేసిన సహవాసం 40 రోజులని వెళ్ళి 80 రోజులు ఉన్నాడంటే ఎంత నమ్మకత్వం ప్రియులారా. అనుదిన విషయాల్లో కూడా మనం నమ్మకంగా ఉండకపోతే, పొద్దున్నే లేచి మనం చేసేదే కొద్ది ప్రార్థన, దాన్ని కూడా 2 రోజులకో 3 రోజులకో మనం స్కిప్ చేస్తుంటే ఇంకేం నమ్మకత్వం? వాక్యం చదవటం మనకి అది అనుదిన ఆహారం. మీకు అందరికీ తెలుసు, అది మన్నా. ఏమండి, నేనేదో పుస్తకంలో చదివాను ఒక చక్కని మాట. ఇశ్రాయేలీలు ఉదయమే లేచేటప్పటికీ వాళ్ళ పాళెం చుట్టూ మన్నా దళసరిగా పడిందట. అంటే వాళ్ళందరూ కూర్చుకోన్నారని ఉంది కదా, ఊరికే ఒక లేయర్ ఇలా నేలమే పడింది అనుకోండి అరణ్యంలో, దాన్ని కూర్చుకుంటే మట్టి వస్తుంది. ఇప్పుడు మన సిమెంట్ కలిపేటప్పుడు ఫస్ట్ సారి కలిపేటప్పుడు కొంచెం మట్టి కలుస్తుంది, అది ఆరిపోయాక ఏమవుద్ది? గడ్డగట్టిపోయి తర్వాత ఎంత కలిపినా ఇక మట్టి కనపడదు అక్కడ. అలాగనమాట మన్నా వాళ్ళు కూర్చుకోవాలి కాబట్టి ఎంత మందంగా మన్నా వాళ్ళ చుట్టూ కురిసిందో మనకు తెలియదు. ఒక ఇంట్లో 4 ఉంటే వాళ్ళు వాళ్ళ పాళెం బయటికి వచ్చేసి అది కూర్చుకోవచ్చు. మట్టి కలిసిందని ఎవరో ఫిర్యాదు చేయలే, మనం బైబిల్లో చదవం దాన్ని. అంటే దేవుని మన్నా ఎంత సమృద్ధిగా కురిసిందో చూడండి. ఈరోజు ఈ గ్రంథము దీన్ని వివరించటానికి ఇప్పుడు మనం కలిగి ఉన్న మాధ్యమాలు, ప్రసార మాధ్యమాలు కానివ్వండి, ఇప్పుడే పుస్తకాల గురించి విన్నారు, తర్వాత రకరకాల కామెంటరీస్ బయట లభిస్తున్నాయి. ఒక్కొక్క పుస్తకం మీద, బైబిల్లో ప్రతి పుస్తకం మీద కామెంటరీ ఉంది. కామెంటరీ అంటే ప్రతి వచనాన్ని వివరంగా వివరించటం, దాన్ని కామెంటరీ అంటారు. ప్రతి వచనాన్ని, ప్రతి పుస్తకం మీద ఉంది కామెంటరీ. ఈరోజు ఇంత దళసరిగా మన్నా మనకు లభిస్తున్నా మనం చదవటంలో నమ్మకంగా ఎక్కడున్నాం చెప్పండి? పుస్తకాలు చదవటంలో నమ్మకంగా లేము, బైబిల్ చదవటంలో నమ్మకంగా లేము. అసలు మనకు తెలిసిందే మనం అనుసరిస్తాం భక్తిని. ఏమండి, మనం చెప్పే సాకేంటి? నేను పని చేసుకుంటున్నాను, తీరిక లేదు. బైబిల్లో ఉన్నాయే, నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను రాలేను, నేను 2 జతలు ఎడ్లు కొన్నాను కాబట్టి రాలేను. అంతకంటే ఘనంగా నువ్వేం చెప్తున్నావు? నాకు ఒక ఉద్యోగం ఉంది, నాకు తీరిక లేదని చెప్తున్నావు. కానీ ప్రభు ఏం చేశాడు?
పిలవబడ్డ వీరెవరు అర్హులు కాదు అనేశాడు ఆ ఉపమానం చివర్లో. కాబట్టి కంచెల్లోకి రాజమార్గంలోకి వెళ్ళి అక్కడున్న కుంటివారిని గుడ్డివారిని తోడుకొని రమ్ము, వీళ్ళెవరు అర్హులు కాదు అనేశాడు. ఈరోజు మీకు కలుగుతున్న భాగ్యం, నాకు అవగాహన కలిగినంత వరకు ఏంటంటే, ఇలా మీటింగుల్లో వాక్యం వినే భాగ్యం, ప్రతి ఆదివారం మీ మందిరాల్లో కూర్చొని దేవుని వాక్యం వినే భాగ్యం మీకు కలగొచ్చు, అదే మీ భాగ్యం. కానీ రేపు మీ కొరకు నిర్దేశించబడ్డ ఆ పరలోకపు సీట్లలో ఎవరు చెప్పగలరు? మీరు కాకుండా రాజమార్గముల్లోనూ కంచెల్లో ఉన్నవాళ్ళు వచ్చి చేరతారేమో. ఎందుకంటే మీరు నమ్మకముగా లేరు కాబట్టి. ప్రార్థించటంలో నమ్మకంగా లేరు, సమాధానాన్ని కోరుకోవటంలో నమ్మకంగా లేరు. ఏమండి, తర్వాత ఇంకో మాట ఏమనుంది అక్కడ, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టినట్లయితే మనమే ఆయన ఇల్లు అనుంది. ఒక క్రైస్తవుడుగా నీకుండవలసింది ధైర్యం. ఏంటా ధైర్యం? దేవుని వెంబడించే ధైర్యం. ఇదంతా ఇందా చెప్పినట్లు విశ్వాసంతో చేసేది కాబట్టి, నన్ను వెంబడించండి అన్న పిలుపు విశ్వాసంతోనే మనం నెరవేర్చగలం. ఉదాహరణకి ఒక ఊచ చేయగలవాడిని ఆయన బాగు చేశాడు ఒక ఆదివారం, ఒక విశ్రాంతి దినం, శనివారం, యూదుల విశ్రాంతి దినం. సంఘాన్ని అక్కడున్న సమాజ మందిరంతో మాట్లాడిన తర్వాత విశ్రాంతి దినమున స్వస్థపరుచుట మంచిదా కాదా అని ప్రభు వాళ్ళతో మాట్లాడాక సడన్గా ఈ ఊచ చేయగలవాడి వైపు చూసి నీ చెయ్యి చాపమని అన్నాడు వాడిని. అప్పుడు వాడు మాట్లాడకుండా తన చెయ్యి చాపాడని, అప్పుడు వాడు బాగుపడ్డాడని దేవుని వాక్యం చెప్తుంది. కానీ వాడు ఆ ఊచ చెయ్యిని బహిరంగంగా చాపటానికి వాడు సిగ్గుపడినట్లయితే, ధైర్యంగా ముందుకు రాకపోతే ఏం జరిగి ఉండేది? వాడు అద్భుతాన్ని మిస్ అయి ఉండేవాడు, అంత గొప్ప అద్భుతాన్ని మిస్ అయి ఉండేవాడు. ఎలీషా యోర్దాన్లో మునగమన్నప్పుడు నయమాను పనివాడి సలహాను కూడా తిరస్కరించుంటే ఏం జరిగి ఉండేది? ఏమండి ప్రియులారా, విశ్వాసము మనం వెంబడించాలంటే లేదా కలిగి ఉండాలంటే ధైర్యం కూడా ఉండాలి. ఎప్పుడు కంటికి కనపడేదాన్ని మనం నమ్మగలం, కానీ అదృశ్యుడై ఉన్న దేవుణ్ణి నమ్మటానికి మనం కష్టపడుతున్నాం. దీనికి కారణం భక్తి కొరత. యథార్థమైన భక్తి మనకి కొరతగా ఉంది. భక్తిహీనత మనల్ని బాధిస్తూ ఉంది. ఏమండి, నేను గత ప్రసంగాల్లో మీకు చెప్పినట్లుగా, అంటే ఈ కొత్త సంవత్సర ప్రసంగాల్లో చెప్పినట్టు గుర్తుంది, మీరు సంవత్సరాన్ని రోజుల లెక్క కాకుండా సంవత్సరాన్ని సెకనుల లెక్క విభజించుకొని మీరెన్ని సెకన్లు నష్టపరుచుకుంటున్నారో లెక్క పెట్టుకుంటే మీకు బోల్డంత సమయం మిగులుద్ది. ఇవాళ వృధా అయిపోయినా రేపుందిలే అనుకుంటే ఇవాళ మీరు వృధా చేసుకుంటున్నది 24 గంటలు ఇంటూ 60 నిమిషాలు ఇంటూ 60 సెకన్లు. చాలా ఎక్కువ సెకన్లను మీరు నష్టపోతున్నారు. దానికి బదులుగా మీ సమయాన్ని మీరు సెకన్లుగా కాపాడుకోవటం మొదలు పెడితే, మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే ప్రార్థించడానికి బోళ్ళ సమయం ఉంటుంది, బైబిల్ చదవడానికి బోళ్ళ సమయం ఉంటుంది, ఏమండి పుస్తకాలు చదవడానికి బోళ్ళ సమయం ఉంటుంది. ఈవెన్ ఆదివారం కూడా వార్తాపత్రికలని, తర్వాత న్యూస్ ఛానల్లో వచ్చే, టీవీల్లో వచ్చే క్రైస్తవ కార్యక్రమాలు చూస్తూ కూడా గంటలు ఖర్చు చేస్తూ ఉంటాం. ప్రభు దినమును పరిశుద్ధంగా ఖర్చు చేయడాన్ని మనం ఆలోచించట్లేదు. అందుకనే మనము దేవుని ఇంటివారమే, కానీ మనకు ధైర్యం లేదు, నిరీక్షణ వలనే ఉత్సాహం లేదు. నిరీక్షణ దేని మీద, దేని గురించి మన నిరీక్షణ? మన ప్రభువుని కలుసుకుంటామని, ఆయన ఉన్న స్థలంలోకి మనల్ని కూడా ఆయన తీసుకెళ్ళిపోతాడని. ఏమండి, ఒక దినాన మనం ఈ బాధలన్నీ దాటుకొని ఆ నిత్యరాజ్యములో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన స్థలంలో ఆయనతో కూడా యుగయుగాలు ఉండబోతున్నామనే నిరీక్షణ ఉంది మనకి.
ఆ నిరీక్షణ వలననే భక్తికి కావలసిన ఉత్సాహం పుట్టుద్ది. అలా కాకపోతే ఏమైద్ది? మీ భౌతిక అవసరాల కొరకే మీరు నిరీక్షిస్తే, అంటే మీరేదో ప్రార్థన చేస్తారు, ఒక ఉద్యోగం కొరకో లేకపోతే ఇంకేదైనా భౌతిక అవసరం కొరకు మీరు ప్రార్థన చేశారనుకుందాం. మీ అవసరత తీరకపోయినా మీరు నిరాశ పడిపోతారు, తీరినా మీరు నిర్లక్ష్యపరులు అవుతారు. ఏమండి, చాలామంది పిల్లల కొరకు ప్రార్థన చేయించుకున్న వాళ్ళు పిల్లలు పుట్టాక దేవుని మందిరాలకు రావట్లా. ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయించుకున్న వాళ్ళు ఉద్యోగాలు వచ్చాక దేవుని విషయంలో నమ్మకంగా ఉండరు. మేము గమనిస్తున్నాం ప్రియులారా, చాలా విషయాలు గమనించాను అట్లాగా. కానీ వాక్యం ఏం చెప్తుంది? నిరీక్షణ వలని ఉత్సాహమును తొదమట్టుకు చేపట్టాలి. మనం ఆయనతో యుగయుగములు ఉండబోతున్నాం, దేవుని ఇంటివారుగా అనే నిరీక్షణతో మీరు బ్రతికితే మీకు కలిగే ఉత్సాహం ముద్ర మీ మీద స్థిరపరచబడుద్ది. ప్రియులారా, అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఇక్కడ ఆపేస్తాను, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవును పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. మా పిలుపు యొక్క పరిదంతటిలో మేము నమ్మకంగా ఉండే కృప మాకు దయచేయండి. పరిచారకులుగాను, గాయకులుగాను, దేవా గాయకురాండ్రుగాను, అలాగే యాజకులుగాను, కాపరులుగాను ఉండటానికి మాలో కొంతమందిని మీరు పిలిచారు. దేవా, దేవుని మందిరములో పరిచర్య చేసేవారిగా కొంతమందిని పిలిచారు. మా పిలుపు యొక్క పరిదంతటిలో మమ్మల్ని నమ్మకస్తులుగా చేయండి. కొంతమందిని మంచి తల్లులుగా, తండ్రులుగా మీరు పిలిచారు, వాళ్ళ బిడ్డల్ని మీ కొరకు పెంచాలని. ప్రభువా, వీటన్నిటిలోనూ మేము నమ్మకస్తులుగా చేయండి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నట్లు మాకు కూడా కృప దయచేయి నాయన. ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తొదమట్టుకు చేపట్టి స్థిరంగా మేమే దేవుని ఇల్లని, దేవుని చేతనే దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తమంతా నెరవేర్చువాడనే ఎలాంటి ప్రశంస మీ నుండి పొందగలిగాడో అలా పొందే భాగ్యం దయచేయండి. మా గురించి మేమే సాక్ష్యం చెప్పుకుంటే మాకేం ప్రయోజనం? అది సత్యము కాదు కదా ప్రభువా. మాలో ప్రతి ఒక్కరి గురించి, ఇదిగో ఇతడు నతానియేలును గూర్చి మీరు చెప్పినట్లుగా నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని ఇక్కడ కూర్చున్న వారందరిని గూర్చి మీరు చెప్పగలుగునట్లుగా ప్రభువా దేవా, మమ్మల్ని నమ్మకస్తులుగా చేయండి. ప్రార్థించటంలో, దేవుని విషయాల్లో, వాక్యం చదువుకునే విషయంలో తండ్రి, నీ కొరకు నమ్మకంగా జీవించే విషయాలన్నిటిలో నమ్మకస్తులుగా చేయండి. ప్రతి వైఫల్యానికి సాకులు చెప్పుకుంటూ, వెతుక్కుంటూ సమయాన్ని, జీవితాన్ని వృధాపరుచుకొనియొద్దు. ఒక దినాన ఏశావు వలె మేము ఆశీర్వాదం పొందగోరిన, కన్నీళ్లు విడుచుచూ శ్రద్ధతో వెదకిన, మారు మనస్సు పొంద అవకాశము దొరక్క విసర్జించబడతామనే భయం మాలో పుట్టించండి ప్రభువా. దయగల ప్రభువా, మీ వాక్యములు పెడచెవిన పెట్టకుండా దీనులమై తండ్రి తగ్గించుకొని మమ్మల్ని మేము సరిదిద్దుకొని బలిపీఠం దగ్గరికి వచ్చి కన్నీళ్లతో మీ బలిపీఠాన్ని తడుపుటకు సహాయం చేయము. మా ప్రార్థన అంగీకరించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ మనందరికీ సదా తోడయుండునుగాక. ఆమేన్.